శ్రీకాకుళం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా గొండు శంకర్ పేరును అధిష్టానం 3వ లిస్టులో ప్రకటించింది. తనపై ఉన్న నమ్మకంతో అధిష్టానం టికెట్ కేటాయించినందుకు గాను చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ సమస్యలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని చెబుతున్నారు. ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానంటున్న గొండు శంకర్తో మా ప్రతినిధి వరప్రసాద్ ఫేస్ టు ఫేస్. నూతనంగా కొత్త యువకుడిని శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ తరఫున నిలబడ్డారు మన గొండు శంకర్. హెచ్ఎంటీ కూడా ముందుగానే చెప్పింది, ఎందుకంటే బలమైన ప్రత్యర్థి ధర్మాన ప్రసాద్ను ఎదుర్కోవాలంటే గొండు శంకర్ లాంటి వాళ్ళే ఉండాలని చెప్పిన ఆ జోస్యం మాత్రం నిజమైందని తెలుపుతున్నాం. ఈ నేపథ్యంలో మన దగ్గర గొండు శంకర్ గారు ఉన్నారు. ఆయన ఏ విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీసుకెళ్లాలనుకుంటున్న అంశాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, ఏ విధంగా మీరు అభివృద్ధి పదంలో తీసుకోవాలని ఎలా ఉన్నారు? తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల కూటమితో రేపు మేము ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. దానికి నేనైతే నా యొక్క అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని. ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు బాగోవాలన్నా, రేపు 30 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది, ముందుకు తేవాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుంది. ఈ సందర్భంలో పార్టీకి కొత్త రక్తం ఎక్కిద్దాం, యువ రక్తం ఎక్కిద్దాం అనే ఉద్దేశంతో నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను నియోజకవర్గం ప్రతి ఒక్క ఓటర్కి, ప్రజలకి నేను వాళ్ళ కుటుంబ సభ్యుడిలాగా ఉండి వాళ్ళ సాధక బాధకాలలో ఎల్లప్పుడూ నేను వాళ్ళతో పాటే ఉండి నియోజకవర్గ అభివృద్ధికి, వారి సేవ కోసం నా జీవితం పునరంకితం చేస్తానని నేను తెలియజేసుకున్నాను. అలాగే ఈ మధ్యకాలం చూసుక గుండక అనే నేపథ్యంలోనే మాత్రం సీటు దోబూతులాడింది. యువతకే పెద్దపీట వేస్తామని చెప్పేసి శంకరావుల లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ నేపథ్యంలో వాళ్ళని ఏ విధంగా వెళ్ళాలనుకుంటారో వాళ్ళ పరిస్థితిపై మీ అభిప్రాయం? నేను గతంలో కూడా చెప్పాను, పెద్దవారిగాని ఇస్తే వారికి ఇవ్వచ్చు, యువతగాని ఇస్తే నాకు ఇవ్వచ్చు. ఎవరికి ఏది ఇచ్చినప్పటికి కూడా పార్టీయే మా జెండా, ఎజెండా. వారే ముందుంటారు, వారు నా తల్లిదండ్రులు లాంటి వారు. వాళ్ళకు ముందుకు పెట్టే నేను వాళ్ళ అడుగుజాడల్లో, వాళ్ళ సూచనలు, సలహాల మేరకే నేను నడుచుకుంటానని కూడా తెలియజేసుకుంటాను. ఒకవేళ పక్కన మీకు ప్రత్యర్థిగా ఉండేది ధర్మాన ప్రసాద్, ఆయన బలమైన ప్రత్యర్థి అని మాత్రం అందరూ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఢీకొనడానికి ఏదే కొత్త యువకుడిగా మీరు ఎటువంటి ప్లాన్స్ చేసుకుంటున్నారు? జనాలకు ఏ విధంగా భరోసా ఇవ్వాలనుకుంటున్నారు? ఆయనకంటే నేను బలమైన అభ్యర్థిని నేను చెప్తున్నాను మీకు. నేను నా సొంత నియోజకవర్గం ఇది. పుట్టినప్పటి నుండి నేను ఇక్కడే పెరిగాను. మేము 40 సంవత్సరాలుగా సర్పంచ్గా మా విలేజ్లో కంటిన్యూ అవుతున్నాం. మేము ఎంపీపీగా కూడా చేశాం. మాకు మండలం మీద పూర్తి అవగాహన ఉంది. గత 3 సంవత్సరాలుగా నేను నియోజకవర్గం మొత్తం తిరిగాను. పక్క గార మండలం మీద కూడా నాకు ఉంది. తెల్లవారితో మేము వచ్చేది శ్రీకాకుళంలోనే. మా పనులన్నీ ఇక్కడే జరుగుతాయి. మాకు ఎంతో దూరం లేదు. ఇది చాలా దగ్గరగా ఉండే నియోజకవర్గం కనుక దీనిపైన నాకు పూర్తిగా అవగాహన ఉంది. నాకు అన్ని సమస్యలపైన అవగాహన ఉంది. అన్ని అభివృద్ధి ఏం చేయాలనే దాని మీద కూడా అవగాహన ఉంది. ఇవన్నిటిని నేను ముందుకు తీసుకెళ్లి ప్రజలందరి మన్ననలు పొంది నేను తప్పకుండా ఇక్కడ విజయకేతనం ఎగరవేస్తానని ప్రతి ఒక్క ప్రజలకి, నియోజకవర్గం ప్రజలకి, ఓటర్లందరికీ కూడా నేనేం చేయబోతున్నానో తెలియజేస్తాను. నేను ఈ విధంగా ముందుకెళ్ళి తప్పకుండా ప్రజలు యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయనని, అలాగే పార్టీ యొక్క నమ్మకాన్ని కూడా నేను ఒమ్ము చేయనని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకున్నాను. అది విన్నారు కదా, పార్టీ మా మేనిఫెస్టో విధులు చెప్పినా సరే నాకు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రజలకు మౌలిక సదుపాయాల ఏర్పాట్లకి అన్ని ప్రణాళిక రంగం సిద్ధం చేసుకున్నాం. నేను ముందుకెళ్తాను, ఎందుకంటే నేనే బలమైన ప్రత్యర్థిని. ఎందుకంటే ఈ నియోజకవర్గంపై పూర్తి పట్టు నాకు ఉన్నదని చెప్తున్నారు. ముందుకెళ్ళడానికి కూడా గెలిపే లక్ష్యంగా చంద్రబాబు నాయుడిని సీఎం చేయడానికే అన్ని ప్రణాళికలు రచించారని చెప్పేసి గొండు శంకర్ చెప్తున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో నూతన టీడీపీ శ్రీకాకుళం నియోజకవర్గ అభ్యర్థి అయిన గొండు శంకర్ గారి తాలూకా మనోగతం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, హెచ్ఎం టీవీ, శ్రీకాకుళం.